వెల్కమ్ టు మాతే యాప్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈక్వల్ టు పి ఇంటూ సి, వాటిపైన క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా. బియ్యం ధర 2% తగ్గింది. 49 కేజీల బియ్యం ముందు రేటుతో కొనుగోలు చేసిన డబ్బుతో ఎన్ని కేజీల బియ్యం ఇప్పుడు కొనుగోలు చేయగలము కనుగొండి. అంటే ఇక్కడ ఏం లేదండి, మనకి ప్రైజ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ప్రైజ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ప్రైజ్ ఇచ్చాడు. సో ఏమన్నాడండి? 2% తగ్గింది. అంటే ఫస్ట్ 100% ఉండే, అంటే ఇది ఇనిషియల్, ఇది లేటర్. తర్వాత ఏమైందండి? 2% తగ్గిందంటే మనకు 98 అవుతుంది. కన్జంప్షన్ ఏమవుతుందండి? రివర్స్లో అవుతుంది. అంటే ఇక్కడ 98 అవుతుంది, ఇక్కడ 100 అవుతుంది. ఓకేనా. సో ఇది 2 క్యాన్సిల్ అవుతుంది కదండి. 2 49 మనకు 98, 2 50 మనకు 100. ఓకేనా. ఇక్కడ ఏమన్నానండి? మొదటగా ముందు రేటుతో అంటే 49 పార్ట్స్కి మనకు 49 కేజీస్ వచ్చింది. 49 పార్ట్స్కి 49 కేజీస్ వచ్చింది. ఇప్పుడు మనకు 50 పార్ట్స్కి అంటే ఎంత అవుతుందండి? 50 కేజీస్ అవుతుంది. అంటే 49 పార్ట్స్కి 49 కేజీస్ వస్తే 50 పార్ట్స్కి మనకు 50 కేజీస్ రావడం జరుగుతుంది. ఓకేనా. మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 50 కేజీస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం. ఓకేనా. గోధుమ ధర 21% తగ్గడం వల్ల 100 రూపాయలకి అదనంగా 10.5 కేజీల గోధుమని కొనడానికి సాధ్యం అయ్యింది. తగ్గించాక ఇప్పుడు గోధుమ ధర ఎంత? అంటే ఇక్కడ ఏమంటుందంటే గోధుమ ప్రైస్ అనేది తగ్గింది. అంటే ప్రైజ్ ఇనిషియల్గా లేటర్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ 100 ఉండే, 100% ఉండే, 21% తగ్గింది, అంటే 79% అయ్యింది. ఓకేనా. మన కన్జంప్షన్ ఏమవుతుందండి? రివర్స్లో అవుతుంది. అంటే 79 ఉంటుంది, ఇక్కడ 100 అవుతుంది. ఓకేనా. మనకి ఎన్ని పార్ట్స్ పెరిగిందండి? 21 పార్ట్స్ పెరిగింది. ఈ 21 పార్ట్స్ పెరగడం వల్లనే మనకు 10.5 కేజీస్ గోధుమ అనేది ఎక్కువ రావడం జరిగింది. అంటే 21 పార్ట్స్ అనేది మనకు 10.5 కేజీస్ అయితే ఇక్కడ మనం ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నామని 100% ఎంత అవుతుందండి? ఇది మనకి సరే 100 పార్ట్స్ ఎంత అవుతుందనండి? మనకి 100 మల్టిపుల్ అవుతే 1050/21 అవుతుంది. అంటే 21 5 అంటే 50 కేజీస్ రావడం జరుగుతుంది. ఎంత వస్తుందండి? 50 కేజీస్ రావడం జరుగుతుంది. అంటే 50 కేజీస్ వస్తుంది అంటే 100 రూపీస్కి 50 కేజీస్ వస్తుంది అంటే మనకి కేజీ ఎంత పడినట్టు అండి? 2 రూపీస్. అంటే 100/50 అంటే ఎంత? 2 రూపీస్. మనకి ఎంత అండి? 2 రూపీస్ రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 30% ధర పెరగడం వల్ల 7.8 అంటే 7 రూపీస్ 80 పైసకు 3 గుడ్లు తక్కువ వచ్చినాయి. డజన్కి గుడ్లను ఇప్పటి రేటు. అంటే ఏమంటున్నాడంటే 30% ధర పెరగడం వల్ల అంటే 30% మనకి ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే ప్రైజ్ ఇనిషియల్ మళ్ళీ లేటర్. ఓకేనా. మనకి 100% ఉండే 30% ఇంక్రీజ్ అయిందంటే మనకు 130% అవుతుంది. కన్జంప్షన్ ఏమవుతుందండి? రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ చూడండి, కన్జంప్షను 130, ఇక్కడ 100 అవుతుంది, రివర్స్ కదా. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకు 13:10 రావడం జరిగింది కన్జంప్షన్. అంటే నీకు ఇక్కడ ఎన్ని పార్ట్లు తగ్గిందండి? 3 పార్ట్స్ తగ్గింది. ఈ 3 పార్ట్స్ అనేది ఏంటండి? కన్జంప్షన్. అంటే నీకు ఇక్కడ ఎన్ని గుడ్లు తక్కువ వచ్చినాయండి? 3x తక్కువ వచ్చినాయి. అంటే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3x అయితే మనకు 10 పార్ట్స్ ఎంత అవుతుందండి? 10 పార్ట్స్కి మనకు 10x రావడం జరుగుతుంది. 10x రావడం జరుగుతుంది. ఎందుకు సార్ మనం 10x తీసుకున్నామంటే మరి 13x ఎందుకు తీసుకోలే అంటే ఇప్పటి రేటుతో అన్నాడు. అంటే ప్రజెంట్ రేటుతో అన్నాడు కాబట్టి నేను ప్రజెంట్కి ఎన్ని ఎక్స్ వస్తున్నాయి అని చూసి తీసుకున్నాను. ఓకేనా. అంటే 10xకి ప్రజెంట్ రేట్ చూసుకున్నట్టయితే మనకు ఎంత పడుతుందని 7.8 రూపీస్ పడుతుంది. 7.8 రూపీస్ పడుతుంది. అదే 12xకి అంటే డజన్ అంటే 12x కదండి.
12xకి మనకి ప్రైస్ ఎంత అని అడుగుతుండు. ఓకేనా, మనం ఏం చేయొచ్చండి, 12 అంటే 7 ఇంటూ 0.8 0 ఇంటూ 12 మనము 10 తీసుకోవచ్చు. ఓకేనా, 10 తీసుకోవచ్చు. ఓకేనా, దీన్ని మల్టిపుల్ చేస్తే మనకు ఏం రాసుకోవచ్చు అండి, 7.80 ఇంటూ 10 ప్లస్ 2 రాసుకోవచ్చు, 10. ఓకేనా, మనం ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా తీసుకున్నట్టయితే ఇక్కడ మనం 100 అంటే ఈ పాయింట్ క్యాన్సిల్ చేసినట్టయితే ఇక్కడ 100 వస్తుందండి, ఇక్కడ 100 వస్తుంది. అంటే ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 78 ఇంటూ 10 ప్లస్ 2 మనము 100 రాసుకోవచ్చు. ఓకేనా, మనకు ఇక్కడ మనం మల్టిపుల్ ఈజీ అవుతుంది కాబట్టి నేను ఇలా రాసుకున్నాను, కానీ ఎగ్జామ్లో ఇదంతా రాసుకోవద్దండి. ఓకేనా, ఫర్ సపోజ్ ఆప్షన్లో చూసినట్టయితే ఇదంతా చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆప్షన్లో చూసినట్టయితే ఈ 8 ఇంటూ 2 అంటే లాస్ట్లో ఏమొస్తుందండి, 6 వస్తుంది యూనిట్ డిజిట్. సో మనకు 6 ఉన్నది ఒకటే కాబట్టి డెఫినెట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఇదంతా అవసరం లేదు, ఇదంతా ఈ స్టెప్ అవసరం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో మనకి ఏమవుతుందండి, మీకు క్యాలిక్యులేషన్ చెయ్యాలి కాబట్టి చూపిస్తున్నా. ఓకేనా, మీకు డైరెక్ట్ 9.36 అని పెట్టచ్చు. ఓకేనా, అంటే 80. ఓకేనా, ఇక్కడ 152 అంటే 156 అంటే 156 అంటే 6 ప్లస్ 13 93 అంటే 9 అవుతుంది. ఓకేనా, బై 100 అంటే 9.3 అవ్వడం జరుగుతుంది. సో నాకు వచ్చిందా అండి, సేమ్ అంటే ఇది మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ తీసుకుంటే సరిపోతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 9.36 అవ్వడం జరుగుతుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు భయపడతారండి, మళ్ళీ ఈక్వల్ పిఎన్ కాన్సెప్ట్ యూజ్ చేయరు, మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. సో మన సింగిల్ కాన్సెప్ట్ ఒక్కటే కాన్సెప్ట్ తోటి మిగతా ఏ క్వశ్చన్స్ అన్నా ఇలాంటి మోడల్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనము ఈజీగా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చక్కెర ధర 10% తక్కువ అవ్వడం వలన 279 రూపీస్కి 6.2 kgs ఎక్కువ కొనగలిగాడు. కేజీకి మొదటి ధరకి తగ్గించిన ధరకి తేడా ఎంత అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, ప్రైజ్ ఇచ్చాడు. అంటే ప్రైజ్ అంటే ఇనిషియల్ లెటర్ సేమ్ మెథడ్ మనకు ప్రైజ్ ఇచ్చాడు అంటే ఇనిషియల్ లెటర్. ఓకేనా, ప్రైజ్ మొదటగా 100 రూపీస్ అంటే 100% అనుకున్నట్టయితే మనకు 10% తగ్గిందంటే 90% అవుతుంది. ఓకేనా, మన కన్జంప్షన్ ఏమవుతుందండి, రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ 90 అవుతుంది, ఇక్కడ 100 అవుతుంది. సో మనకి ఈ జీరో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుందండి, 9:10 అవ్వడం జరుగుతుంది. ఏమవుతుందండి, 9:10 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 9:10 అవ్వడం జరుగుతుంది. మనకి ఎన్ని పార్ట్స్ పెరిగినాయండి, 1 పార్ట్ అంటే 1 పార్ట్ పెరిగింది. 1 పార్ట్ వాల్యూ మనకి ఏమి ఇచ్చాడండి, 6.2 kgs. 6.2 kgs అంటే ప్రజెంట్కి ఎన్ని కేజీస్ వస్తుందండి, 10 పార్ట్స్ అంటే మనకు 62 kgs రావడం జరుగుతుంది. అదే ఇంతకుముందు ఎన్ని కేజీస్ వచ్చేదండి అంటే 1 పార్ట్ 6.2 అయితే మనకి ఇంతకుముందు 9 పార్ట్స్ కాబట్టి 9 ఇంటూ 6.2 అంటే మనకి 9 × 18 అంటే 8, ఇక్కడ 1 9 54 ప్లస్ 1 55 అంటే 55.8 kgs రావడం జరుగుతుంది. ఓకేనా, 8 kgs అవుతుంది. ఇది చూడండి మనకి ఇక్కడ చూడండి ఏంటండి అంటే 279 రూపీస్కి నువ్వు ఇంతకుముందు 55.8 kgs కొనేది, ఇప్పుడు నువ్వు ఎంత కొంటున్నావు అంటే ధర తగ్గింది కాబట్టి ఇదే 279 రూపీస్కి నువ్వు 62 kgs కొంటున్నావు. అంటే 62 kgs కొంటున్నావు. వాడు ఏం కనుక్కోమన్నాడే, ఈ వీటి మధ్య ధర తేడా అంటే వీటి మళ్ళీ ప్రైజుల మధ్య తేడానే కనుక్కోమను. అంటే మనకు 62 అంటే 31 2s 62, 31 9s 279 అంటే 39 9s అంటే 2 ఎన్నిసార్లు కొట్టేచ్చండి, 4.5 అంటే 4.5 రూపీస్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాయింట్ని నేను క్యాన్సిల్ చేసుకోవడానికి, సో పాయింట్ క్యాన్సిల్ చేస్తే మనకి కింద 10 అవుతుంది. అంటే 279 2s అనే కదండి, 558 అంటే 2s. ఓకేనా, 2 తీసుకున్నట్టే 2 5s 10 అంటే ఈ 5 ఇక్కడ పోతే ఏమవుతుందండి, పైకి పోతే 5 పోతుంది కదండి, ఇక్కడ ఉన్న 5
ఇక్కడ పైకి పోతుంది. అంటే మనకి 5 మైనస్ 4.5 అంటే మనకు 0.5 రూపీస్ మనకు డిఫరెన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా సార్, మరి ఇదంతా చేయాలా అంటే ఇక్కడ నీకు క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి నేను ఇంకో అనదర్ మెథడ్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ఒక నిమిషం, ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ప్రైజ్ ఇదంతా ఎగ్జామ్లో ఎలా చేయాలంటే ప్రైజ్ 10:9. ఓకేనా, కన్జంప్షన్ 9:10 అవ్వడం జరుగుతుంది. మనకి ఎన్ని పార్ట్స్ పెరిగిందని 1 పార్ట్ పెరిగింది, 1.6.2 అంటే నీకు 9 కేస్ అంటే 9 పార్ట్స్కి ఎన్ని కేస్ వస్తుందండి 50 అంటే మల్టిపుల్ చేస్తే 55.8 కేస్ రావడం జరుగుతుంది. ఓకేనా, 55.8 కేస్ అవుతుంది. అంటే ఎన్ని రూపీస్ కండి 279 రూపీస్కి అంటే 55.8 కేజీ అంటే ఎంత కేజీ పడుతుందండి 10 రూపీస్ పడుతుంది. ఎంత కేజీ పడుతుంది 10 రూపీస్ పడుతుంది. అంటే నీకు 5 రూపీస్ పడుతుందండి, 5 రూపీస్ పడుతుంది. ఓకేనా, ఈ 10 పార్ట్స్ వాల్యూవే 5 రూపీస్ అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి 1 ఉంది. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అండి 1 పార్ట్ వాల్యూ ఎంత అని మనకి 0.5 రూపీస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇలా మనము డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ అంటే నీకు క్యాలిక్యులేషన్స్ కొంచెం లెంతీ ఉండే, సో ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఈజీ అయింది. ఇన్ కేస్ కొన్నిసార్లు ఆప్షన్స్లో నీకు ఇక్కడ ఫర్ సపోజ్ ఒక 7 మల్టిపుల్ ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి, 7 వచ్చి ఫర్ సపోజ్ నీకు ఎగ్జాంపుల్ చెప్తాను, 7 ఇచ్చి నీకు ఆప్షన్స్లో 7 అంటే 7, 15, 29, 32 ఇచ్చిండు అనుకోండి, 7 మల్టిపుల్ ఏది ఒక ఆప్షన్ ఉంటే అదే అవుతుంది. ఎందుకు సార్ అంటే నీకు డిఫరెన్సే కదండి కనుక్కోమండి. అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది దీనికి మల్టిపుల్ అవుతుంది కాబట్టి నీకు ఆప్షన్ అనేది డివిజన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సో అందుకే మనము తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే పెట్రోల్ యొక్క ధర 22.9% పెరిగింది. దాని వలన వినియోగం 53 లీటర్స్ మరియు మొత్తం ఖర్చు 1710 అంటే 1710 రూపాయలు పెరిగినది. ఒకవేళ ప్రారంభంలో పెట్రోల్ వినియోగం 154 లీటర్స్ అయితే ప్రారంభంలో ఖర్చు ఎంత అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత అనేది అంటే ఎక్స్పెండిచర్ ఎంత అనేది కనుక్కోమంటాడు. ఓకేనా, స్టార్టింగ్ ఎక్స్పెండిచర్ అనేది కనుక్కోవడం అనడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమి ఇచ్చిండండి ప్రైజ్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి ప్రైజ్ ఇచ్చాడు. ఓకేనా, మనకు ప్రైజ్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏమి ఇచ్చాడండి ప్రైజ్ 2.9% అంటే మనకి ఎంత అవుతుందండి 2/9 అవుతుంది. ఎంత అవుతుందండి 2/9 అవుతుంది. సో ఇవన్నీ నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో డిస్కషన్ చేసిన. ఓకేనా, ఎలా చేయాలనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పినానండి, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో మనకు ప్రైజ్ ఇనిషియల్గా 9 పార్ట్స్ ఉండే తర్వాత 11 పార్ట్స్ అయింది. ఎంత ఉండండి 9 పార్ట్స్ ఉండే 11 పార్ట్స్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఏమంటున్నానంటే మనకు కన్జంప్షన్ మొదటగా 154 లీటర్స్ ఉంటాయి. అంటే 154 లీటర్స్ ఉంటాయి. ఓకేనా, దానికి వినియోగం ఎంత పెరిగిందండి 53 లీటర్స్ పెరిగింది. అంటే 154 + 53 ఎంత అవుతుందండి మనకు 7, 15 + 5 అంటే 20 అంటే 207. ఓకేనా, ఇప్పుడు మనకు ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి వీటి మల్టిపుల్గా అంటే 9 × 154 = 11 × 207 రూపీస్. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 1s 11 4s. ఓకేనా, 9 2s 9 3s అంటే 14:23 అవ్వడం జరిగింది. ఇదేంటండి ఎక్స్పెండిచర్. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చిండో 1710 రూపాయలు ఖర్చు పెరిగిందను. అంటే ఈ డిఫరెన్స్ మనకి ఈ 9 పార్ట్స్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాడు ఏమి ఇచ్చాడండి
9 పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 171 అంటే 0 తీసుకోవట్లే అండి, నేను 171 రూపీస్ అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ 171 రూపీస్ తీసుకోవడం జరిగింది. సో 171 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి అనుకోమన్నాడండి, స్టార్టింగ్లో ఎక్స్పెండిచర్ ఎంత అంటే 14 పవర్స్ ఎంత మనకు ఈ 9 తోటి 19 171 అంటే 19 171. సో 19 ఇంటూ 14 ఎంత అవుతుందండి? మనకు చూసినట్టయితే ఆప్షన్లో చూసినట్టయితే 9 into 4 అంటే 9 into 4. ఆప్షన్లో ఏముండాలండి? లాస్ట్లో యూనిట్ డిజిట్ 6 ఉండాలి. ఇది ఒక్కటే ఉంది కాబట్టి నాకు 100% ఇదే ఆన్సర్ అవుతుంది, అంటే 2660 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకోసం ఒకవేళ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే నేను ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని 19 ఈజీగా అవ్వడం అనుకోండి, 20 - 1 into 14 రాసుకుంటున్నా అంటే 14 into 20 280 - 14 280 - 14 అంటే ఎంతండి? 266. ఇక్కడ మనం 0 క్యాన్సిల్ చేసాం కదా, సో ఇక్కడ 0 పెట్టుకుంటే అయిపోతుంది. అదే మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతాడు, సో కొంచెం చూసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ SSCGL మెయిన్స్లో కానీ ఎస్ఐలో కానీ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మర్చిపోకండి, తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.